ఆయన బలవంతుడైన దేవుడు. చరిత్ర 2 ముక్కలైపోయింది. ఎవరైనా సరే, ప్రపంచంలో ఎవరైనా సరే క్రీస్తును ఉచ్చరించాల్సిందే. ఒకవేళ ఆయన బలాన్ని ఏమైనా తగ్గిద్దామని అంటే ఒకసారి ట్రై చేసి చూడమని చెప్పండి. ఏ దేశానైనా, ఏ కొన్ని నాటో దేశాలు, లేకపోతే ఏ దేశాలు ఉంటాయి కదా, ఏ పేర్లు పెట్టుకుంటాం మనం, ఆ ఐక్యరాజ్య సమితినైనా ఒకసారి ఈ AD-BC తీసేయమని చెప్పి ఇంకొకటి ఏదో మొదలు పెట్టమని చెప్పండి, చూద్దాం. యేసు క్రీస్తు శకం తీసేసి ఏదో శకం పెట్టమని చెప్పండి, చూద్దాం. నా దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు బలవంతుడు. ఆయన బలాన్ని ఈ లోకం చెరిపేయలేదు. హల్లెలూయా. ఆయన శక్తివంతుడు. బాలుడుగానే పుట్టొచ్చు, సామాన్యమైనవాడుగానే ఈ లోకంలో జీవించవచ్చు, కానీ ఆయన బలాన్ని ఈ లోకంలో ఏ ఎరేజరు సరిపోదు ఆయన బలాన్ని చెరిపెట్టడానికి. హీ వాజ్ వెరీ సింపుల్ మ్యాన్. సాధారణంగా బ్రతికాడు, అందరికీ అందుబాటులోకి వచ్చేసాడు. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేసుకుంటూ జ్ఞానులు మోసుకుని వచ్చారు. ఆ జ్ఞానులు క్రైస్తవులు కాదండి, యూదులు కాదండి, పర్షియా దేశం నుంచి కొండలు, అడవులు, ఎడారులు దాటుకుంటూ వారి మత గ్రంథాల్లో రాయబడిన రీతిలో ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రాన్ని వెతుక్కుంటూ నడిపించబడుతూ యేసుప్రభు దగ్గరికి వచ్చారు. అరే, ఇంత దూరం నుంచి ఎట్లా వస్తారండి? నా దేవుడు బలవంతుడైన దేవుడు, నా యేసయ్య బలవంతుడైన దేవుడు. చరిత్రను 2 ముక్కలు చేశాడు ఆయన. ఇది ఎవరు చెరిపేయాలన్నా అవ్వదు. ఇంకా భవిష్యత్తులో ఎన్ని వేల సంవత్సరాలు వచ్చినా అది ఉండాల్సిందే, జరగాల్సిందే. యేసు ప్రభు గురించి రాయబడిన పుస్తకాలు, ఆయన లేఖనాల గురించి రాయబడిన పుస్తకాలు అలా వరుసగా పెట్టి ఆధారాలు, యేసు ప్రభువును గురించిన ఆధారాలు ఇలా వరుసగా పెట్టుకుంటూ వెళ్తే ఆ పైకి ఒక 10 అంతస్తులు మేడ కట్టొచ్చు. అంతెత్తునుంటాయి ఆయన గురించిన ఆధారాలు ఈ చరిత్రలో. ఇప్పటికీ 10 అంతస్తుల మేడ ఎంత ఎత్తునుంటుందో పుస్తకాలు అంత ఎత్తుకు వెళ్తాయి. ఆయన ఉన్నాడు అని చెప్పటానికి ఉన్న ప్రపంచంలో ఉన్న ఆధారాలు. ఈ చరిత్ర ఆయన బలవంతుడని మనకి చూపెడుతూ ఉంది. ఆయన పుట్టుకలో, ఆ దేశములో, ఆ దినములలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజల సంఖ్య రాయవలని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేలియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు. వీళ్ళందరూ రాజులండి, చక్రవర్తులండి. వారు ఉన్నారు, ఈ లోకంలో జరిగి వారు పరిపాలన చేశారు. వారిని తీసేయలేం చరిత్రలో నుంచి. అప్పుడు జరిగిన చరిత్ర, అప్పుడు వారు ఉన్నారు. వారు ఉన్నప్పుడు జనాభా లెక్కలు రాశారు. ఇప్పటికే జనాభా లెక్కలు తీస్తే దాంట్లో యేసుప్రభు ఉంటారు. అది చెరిపేయలేం మనం. నా దేవుడు బలవంతుడైన దేవుడు, నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఈరోజు ఈ యొక్క ఇందిరా కాలనీలో ఆ బలవంతుడైన దేవుడు మన ఎదుట ప్రదర్శించబడతాడు. ఆ బలవంతుడైన దేవుడు మన ఎదుట కనబడుతూ ఉన్నాడు.